ఇది సామ్సంగ్ M47 5G ఫోన్. ఇది లేటెస్ట్ గా అమెజాన్ సేల్స్ లో లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకైతే 24,000 పడింది. దీని వేరియంట్ వచ్చేసి 6GB 128GB రోమ్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ బాక్స్ లో మెయిన్ గా ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ దాంతో పాటు USB కేబుల్ తప్ప ఇంకేమీ ఇవ్వట్లేదు. ఈ ఫోన్ లో మెయిన్ గా రెడ్ అండ్ బ్లూ మాత్రమే అవైలబుల్ గా ఉంది. వైట్ అండ్ బ్లాక్ అయితే వీళ్ళు ఇగ్నోర్ చేశారు. దీని బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది అండ్ ఆల్సో బార్డర్ అయితే సిల్వర్ కలర్ తో ఫ్రేమ్ తీసుకుని వచ్చారు. కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్ తో వస్తుంది. వెయిట్ కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది IP64 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. బట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. డిస్ప్లే విషయంకి వస్తే ఇది 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ డిస్ప్లే అయితే చూసుకోకూడదు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ సన్ లైట్ లో కూడా చూడటానికి చాలా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు. కమింగ్ టు సౌండ్ క్వాలిటీకి వస్తే ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. అది కూడా కిందనే ఉంటుంది. పైన అయితే ఎలాంటి స్పీకర్ అయితే ఉండదు. వినడానికి స్పీకర్ అయితే బాగుంది. బట్ ఎంతైనా మనం సింగిల్ స్పీకర్ లో ఎంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా తీసుకుని వచ్చారు. అది కొంచెం మంచి విషయం అనే చెప్పొచ్చు. కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటేనే ఆ ఆప్షన్ ఎనబుల్ చేసుకోవడం ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే ఇనిషియల్ గా కొన్ని లాగ్స్ అయితే నోటీస్ చేశాను. దీంట్లో గేమింగ్ విషయం వచ్చేసరికి కొంచెం లాగ్స్ అయితే నోటీస్ చేశాను. అది కూడా హై పర్ఫార్మెన్స్ మోడ్ లో. అండ్ ఈ మొబైల్ గేమింగ్ కొంచెం కష్టమనే చెప్పొచ్చు. ఛార్జింగ్ విషయంకి వచ్చేసరికి ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఆల్సో ఇది ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour 45 minutes అయితే పడుతుంది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 5 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా అండ్ ఆల్సో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ ఆల్సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో తీసింది. వైడ్ యాంగిల్ లో ఫోటో అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంత బాగా రావనే చెప్పొచ్చు. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి మెయిన్ కెమెరాతో తీసింది. ఫోటోస్ అయితే కొంచెం కలర్ఫుల్ గానే వస్తున్నాయి, బట్ జూమ్ చేస్తే అంత డీటెయిలింగ్ అయితే తెలియట్లేదు. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాతో తీసింది. ఓకే, చూడడానికి అయితే బాగుంది. ఓవరాల్ గా కెమెరా విషయంకి వస్తే ఒక డీసెంట్ కెమెరా అనే చెప్పొచ్చు. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 6 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ ఆల్సో 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. దీంట్లో ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ అయితే ఉంటుంది. కమింగ్ టు ప్రైస్ విషయంకి వస్తే ఇది నాకు అరౌండ్ 24,000 అయితే పడింది. ఇప్పుడైతే అరౌండ్ 33,000 అయితే రేట్ అయితే ఇంక్రీస్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైసింగ్ వచ్చేసి 6GB RAM ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 33,000 వస్తుంది. 8GB RAM ప్లస్ 128GB అయితే 36,999 వస్తుంది. 8GB ప్లస్ 256GB అయితే 41,999 వస్తుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ అయితే మిడ్ రేంజ్ వాళ్ళకి, అంటే మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ గేమింగ్ విషయంకి వస్తే ఇదైతే నాట్ సజెస్టబుల్. ఒకవేళ మీరు గేమింగ్ పర్పస్ కోసం ఫోన్ చూస్తుంటే ఇది మీకు సూటబుల్ కాదు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.